రారా తొందరగా వెళ్దాం. ఏ వస్తున్నారా, కంగారు పడకు. ఈ టైంలో లేట్ చేస్తావు నువ్వు అక్కడివి. అరే అనిల్ అందుకు. అరే దొరికితే చంపేస్తారేమో అని భయంగా ఉందిరా. నువ్వేం కంగారు పడకరా, అలా వచ్చేలోపు మనం వెళ్ళిపోదాం. ఏమోరా భయంగా ఉంది. అమ్మా ఏమైందిరా? ఏమోరా కడుపంతా ఏదోలా ఉంది. సరే పోదాం. సరే పోదాం. అన్నా చాయ్ తాతావా? ఏ వద్దనా. హలో అన్నా నువ్వు సేఫా? హా, అన్నా ఏం మిగలేదన్నా, మొత్తం మన గంజాయి బిజినెస్ అంతా కొలాప్స్ అయిపోయిందన్నా. మన వాళ్ళు చాలా మంది చనిపోయారు. అసలు ఇన్ఫర్మేషన్ ఎవరు లీక్ చేశారో అర్థం కావట్లేదన్నా. నీకెవరి మీద డౌట్ ఉందా? ఏమో అన్నా, డౌట్ పడదామన్నా నువ్వు నేను తప్ప ఎవరు మిగలలేదు. కానీ రాముసోము మాత్రం సరుకు తీసుకొని వెళ్ళినప్పటి నుంచి నాకు కాంటాక్ట్ లేరన్నా. ఎందుకో వాళ్ళ మీద డౌట్గా ఉందన్నా. నువ్వు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపో. నేను కాల్ చేసే వరకు బయటికి రాకు. వాళ్ళ సంగతి నేను చూస్తా. అలాగే అన్నా. అరే సోము, మనం అర్జెంటుగా ఇక్కడి నుంచి బయటపడాలిరా. అవతల ట్రైన్కి టైం అవుతుంది. నువ్వేం కంగారు పడకన్నా, ఈ లోపు మా నాన్నని లోపలేసి కుళ్ళ పొడిచే ఉంటారు. అవునరా, వాడికి అలా జరగాల్సిందే. లేకపోతే ఉద్యోగాల పేరుతో మనల్ని ఇక్కడికి రప్పించి డ్రగ్స్ గంజాయి అమ్మిస్తాడా? వాడు వస్తాడేమో అని నాకు ఇంకా భయంగానే ఉందిరా. పాపం ఈసారికి బయటకు వద్దామన్నా బేలు కూడా దొరకదన్నా. అమ్మా అరే మళ్ళీ కడుపులో ఏదో ప్రాబ్లం అయిందిరా నాకు. పో అన్నా పో, Just 2 వెళ్ళు, minutes నేను లో చూసుకుంటా. వచ్చేస్తానురా. ఒక్క 2 నిమిషాలే. ఎవడీడు కార్పెంటర్ లాగా ఉన్నాడు? ఏం నిలబడి చూస్తున్నావు? మార్నింగ్ ఎప్పుడో కాల్ చేశాను, ఇప్పుడే వచ్చేది రా. స్కూటర్ ఉందా? ఏంటి చూస్తున్నావు? వచ్చిందే లేటు. దిక్కులు చూస్తున్నాడు మళ్ళీ. తాడి చెట్లా నిలబడ్డావేంటి? స్కూటర్ టీ. అరే బయట సౌండ్ ఏంట్రా? కింద పోరాలు పడకలు వెళ్ళిచ్చారు. భయంగా ఉందిరా. చూసిరా పో. ఎందుకు వస్తున్నా? పో. వచ్చినా నీ అవ్వ. ఏమైందిరా? ఆడేరా. అరే రే నా వెనకాల ఎందుకు వస్తున్నావు? పోరా.
ఇక్కడ ఉన్నావా? ఏం చేద్దాం? వాడు వచ్చేసినట్టున్నాడు రా. ఆగ్రానికి దండం పెడతా. అవునరా రాము, మనకు లైఫ్ ఇచ్చింది అన్నరా. అన్న కోసమే మనం అన్నిటికన్నా నిలబడాలి. ఎటు పోవద్దు, అన్న కోసమే. అన్నా మీరెప్పుడొచ్చారన్నా? ఇప్పుడే. రండన్నా కూర్చేస్తాను, కూర్చుందరు గాని. కూర్చోండి అన్నా. ఏంటిడు నా వైపే చూస్తున్నాడు? ఏదోటి కవర్ చేద్దాం. అన్నా ఇంత సడన్గా? అదే పిలిస్తే మేమే వచ్చేవాళ్ళం కదా. మన ఫామ్ హౌస్ దగ్గర గోడౌన్ ఉంది కదా, ఉందన్నా. దాంట్లోకి 2 ఎలకలు వచ్చాయి. చిన్న బ్రతుకులుండే ఎలకలు. కానీ వాటికి పెద్ద సరుకుండే గోడౌన్ని నాశనం చెయ్యాలనుకునేంత ఆశ పుట్టింది. అటువంటి ఎలుకలకి తెలీదు ఆ ఆశ తీరక ముందే ప్రాణాలు పోతాయని. చిన్న బ్రతుకులు కదా. వీడేంటి మన గురించి చెప్తున్నాడు? ఈ సోముగాడు ఏం చేస్తున్నాడు? హ్మ్? ఏ అరే డాను, మీ గంజాయి బిజినెస్ కోసం మా లైఫ్లతో ఆడుకుంటారా? అరే రాము రారా, కట్టేరా విన్ని. అరే సోము వద్దురా, వదిలి. కట్టకపోతే ఇద్దరిని చంపేస్తా, కట్టరా. అరే సోము వద్దురా, వాడిని వదిలి. రారా కట్టు. రాము చూసినావా? ఓ భయపడిపోయినావు. ఏముందిరా గంతే చూడు, గన్ను పెట్టాను కొడుకు ఎట్లా అయిపోయాడు. మమ్మల్ని నీకు వచ్చినావు, ఇప్పుడు నిన్నే సయుడు. ఎంతసేపు రా, గన్ను మన చేతులు ఉన్నది, మనం ఎట్లా చెప్తే తినాల్సిందే. ఒక పెద్ద మాఫియాడాన్ ఎలక చేతిలో చావడం భలేగుందిరా. అరే సోము మన ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంరా, నాకు అసలు స్టొమక్ అప్సెట్గా ఉంది. రే నువ్వు బాత్రూమ్ పోరా, ఇంతో మాట్లాడే పని ఉంది. అరే నువ్వు అక్కడ అస్సలు చెప్పని మాట నువ్వు. నిన్ను చూస్తానంటే పాట గుర్తుకొస్తుందిరా డాను. లలలా 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 లా. రాము లగెత్తరు. ఏంటి సోముగాడు ఎలా అరిచాడు?